ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు నిజంగానే లబ్ధి చేకూరుతున్నాయా, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాల్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. మరి మేము బతికేది ఎట్లా? పేదలం మేము పేదోళ్ళం, మేము బతికేది ఎట్లా? పేదోళ్ళని బాగు చేయాలి, పేదోళ్ళని బాగు చేయాలి. పేదోళ్ళని బాగు చేసిండు ఈయన, కేసీఆర్ బాగు చేసిండు పేదోళ్ళ. ఒకటి ఏం చేసిండంటే బలిచిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు, బలిచిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు. రైతు బంధు అని ఆయన అదే చేసిండు. ఈయన ఏం చేసిండు? ఈయన బస్సులు పెట్టిండు, బస్సులలో ఫ్రీ పెట్టిండు. అది కరెక్టేనా? కాదు. మరి నువ్వు ఎట్ట అంటున్నావు? నువ్వు అది బస్సులు పెట్టిందంటే మనకు మంచిగానే సాయం చేసింది, కానీ ఈ బస్సులు పెట్టింది ఇస్తేనే మేము బతాను. మేము అది కరెక్ట్ కాదు. అది ఎట్లా కరెక్ట్? కరెక్ట్ కాదా? ఫ్రీ బస్ అయితే కరెక్టా? దానికి లాభం నువ్వు ఒక్కని అయితే అట్లా కాదు. నువ్వు అనేది తేడా ఉంది. ఎట్లా? నువ్వు ఇది అంటున్నావు కదా, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చింది, అది లాస్ట్ కట్టి నీళ్లు కూలగొట్టటమా? ఏడ కూలగొట్టింది? గుడ్ల కొట్టి హైదరాబాద్ లో చూడిపోయి నీళ్లు. అదే నువ్వు చెరువు కడితే నీకు చెరువులు ఉన్నాయి. నువ్వు ఎట్లా కట్టుకున్నావు? మరి ఇంకే నువ్వు ఎట్లా కట్టుకున్నావు? కట్టిన గూడు చెడగొడుతుంది, కట్టిన గూడు చెడగొడుతుంది. సూర్యాపేటలో ఉన్నాయి చెరువు. నువ్వు కట్టిన గూడు చెడగొడతావా? నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా ఉన్నాయి సూర్యాపేటలో. రేపు హలో ఈడ తీసుకురా. ఎక్కడ మన ఇదేముంది ఈ ఊరు? నీకు తెలియదా? ఏం తెలియదా? మాకు తెలియదు, మీకే తెలుసులే, మాకు తెలియదు. సూర్యాపేటలో ఇగో ఈడ మన ఏది మన కేసీఆర్ ఇప్పుడు ఓట్లు పెట్టిన ఏకగ్రీవంగా వస్తాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం అనేది మీరు కండిషన్ పెట్టినా ఏకగ్రీవంగా వస్తాడు. ఆయన వస్తాడు. ఇది సూర్యాపేట రాలే కేసీఆర్, సూర్యాపేట రాలే. మరి ఇంకే ఎవరి కడుపు కిందికి వాళ్ళు దోసుకుంటే ఆయన మంచోడు అన్నట్టు కలత. అంతేనా? రైతు బంధు రుణమాఫీ పడిందా సార్ మీకు పోయినా సార్? రైతు బంధు రుణమాఫీ ఇంకా ఇది కొంతమందికి ఇస్తుండు, కొంతమందికి ఇవ్వటంలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంతమందికి ఇస్తుండు, కొంతమందికి ఇవ్వడు. ఇల్లు కూడా కొంతమందికి వస్తానే, కొంతమంది రావట్లేదు. అది ఒకటి ఇస్తుండు, ఇది ఒకటి ఇస్తుండు. రేవంత్ రెడ్డి ఇండ్లు పెట్టలే, ఇప్పటి వరకైనా పెట్టలే. ఏమంటావు? ఆయన పెట్టిండా? పెట్టలే, ఇండ్లు పెట్టలే ఇప్పటి వరకైనా. రేవంత్ రెడ్డి పెట్టలే. మీరు అడుగురి కావాల్సింటే. రేవంత్ రెడ్డి ఇండ్లు పెట్టలే ఇప్పటికైనా. అది అప్పు చేసి రాష్ట్రాల హలో అప్పు అడగపోతే వాళ్ళు ఇస్తలేరు. రేవంత్ రెడ్డి కొత్త సంసారం చేస్తే ఎవరు ఏం చేస్తారు? ఎవరైనా కానీ వచ్చిన ఆయన కొత్త సంసారం చేస్తుండు, అన్ని సర్ది చూసుకోవాలి కదా. ఆయన లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఈ నాంచి చేసే దేవాలయ ఆ వడ్డీలు కట్టమే సరిపోతుంది ఆయనకి. నాంచి చేస్తారు మళ్ళీ కొత్తగా ఏది మహిళలకి అది అని, సన్న బియ్యం అని, ఉచిత కరెంట్ అని, ఇవన్నీ ఆడ లాక్కొని వస్తాడు. ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఇంట్లో సంవత్సరం లాక్ రావడమే మా కష్టం అవుతుంది. రాష్ట్రంలో లాక్ రావాలని ఎట్లా రాకొస్తారు చెప్పండి మీరైనా? వాళ్ళ మాట్లాడే తీరు అంతే మాట్లాడతారు. ఇప్పుడు రైతు బీమా ఉంది, అది పెంచిండు. ఇప్పుడు మన ఏది ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచిండు. మళ్ళీ సన్న బియ్యం ఈ రేవంత్ రెడ్డి మైనస్ ఏంటంటే ఇప్పుడు వితంతులకి వీళ్ళకి ఉన్నది కదా, అదొక్కటి పెంచకపోవడం వల్ల అదొకటి మైనస్ అయింది. అదొకటే కానీ అదొక్కటి పెంచినట్టయితే ఆయన ఇంకా ఇప్పటికి కూడా నెక్స్ట్ సారి కూడా ఆయన వస్తాడు రేవంత్ రెడ్డి. కానీ మహిళల విషయంలో మాత్రం ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ మహిళల వల్ల
వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది. ఎవరినైనా ఇప్పుడు పక్కన మహిళ ఉంది అడగండి. వీడియో చేసి కూడా పంచాయతీ పెట్టుకొని వాళ్ళు గొడవ పెట్టుకొని వీడియో పెడుతుర్రు. దానివల్ల సోషల్ మీడియా అనేది వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరిని డప్పు వాడే కొట్టుకుంటారు. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ ఎవరైనా కానీ వాళ్ళు డప్పు వాళ్ళే కొట్టుకుంటారు. ఎవరైనా కానీ ఏంటంటే ఇది కరెక్ట్ మాట్లాడుతున్నాను. నకరకాల నుంచి ఆయన సూర్యాపేట నుంచి ఆయన మాది నకరకాలు, ఈయన సూర్యాపేట నుంచే ఎక్కడ నుంచి ఆయన మా చెరిపిల్లే. నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను. చెరిపిల్లి అయినా నకరకాలే, ఇది కరెక్ట్ అన్నట్టు. నువ్వు మళ్ళీ వేరే తప్పు చేయకు. ఎవరు చేసినా కానీ సార్ మాకు మంచి చేస్తే చాలు. ఎవరైనా కానీ పార్టీతో మాకు సంబంధం లేదు. ఏ నాయకుడు వచ్చినా కానీ మాకు పేదలకి మంచి చేయాలి. ఉన్నోనికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారు, ఉన్నోళ్ళకే మంచి చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు అన్నారు అదన్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చారు? ఉన్నోనికి ఇచ్చిరా అని లేని వాళ్ళకి ఇచ్చిరా? ఎస్సీ వాళ్ళకి మాదిగైనా కానీ వాళ్ళకైతే ఉన్నోళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకైతే ఇవ్వలేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి ఉండు, ఆయన ఏమంటుండంటే 2 లక్షల రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ చేసిండు. కేసీఆర్ ఏమన్నా చేసిరా? చేయలే కదా ఇంతవరకు. చేసిరా? ఈయన వచ్చిన సంవత్సరంలోనే చేసిండు కదా. ఆయన 7 సంవత్సరాల తర్వాత చేసిండు. ఈయన చేయలే కదా. అది సార్ ఎవరు చేసినా కానీ మాకు మంచి చేస్తే చాలు. గుర్తింపున్న వాళ్ళకి మేము ఓట్లు వేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్.